హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసెండియం కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇంటర్నేషనల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట. రిక్రూట్మెంట్ సర్వీస్గా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది. ఇదైతే భారతదేశం అంతటా కూడా వేకెన్సీ ఉందనేసి చెప్పడం జరుగుతుంది. 2 రోజుల క్రితం మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు అయితే ఇప్పుడు వరకు అప్లై చేసుకోవడం అనేది జరిగింది. రిమోట్గా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది. అంటే చక్కగా ఇంటి దగ్గర నుండే మీరు డైరెక్ట్గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఫుల్ టైమ్గా వర్క్ చేయాలి. అలాగే మిడ్ సీనియర్ స్థాయిగా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ స్కిల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ సేల్స్ పర్ఫార్మెన్స్ సేల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. +8 మోర్ పైన క్లిక్ చేసి ఇక్కడ అర్హత వివరాలను చూపండి అనేసి ఉందన్నమాట. ఇక్కడ అర్హత వివరాలు చూసుకుంటే మనకి విశ్లేషణాత్మక నైపుణ్యాలు, అలాగే కమ్యూనికేషను, అంతర్జాతీయ అమ్మకాలు, లీడ్ జనరేషను, అలాగే మార్కెట్ విశ్లేషణ, చర్చలు, అమ్మకాల పనితీరు, విక్రయ ప్రక్రియలు, అలాగే రాతపూర్వక కమ్యూనికేషన్ అనేది మీకు వచ్చి ఉండాలన్నమాట. ప్లస్ జోడించి అంటే ప్లస్ యాడ్, ఈ ఒకవేళ మీరు లింక్డ్ఇన్లో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే ఈ యొక్క స్కిల్స్ లేకపోతే ఇవి యాడ్ చేసుకోవచ్చు అనమాట మీ యొక్క ప్రొఫైల్లో. ఓకేనా? సో ఇప్పుడు ఉద్యోగం గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అప్లై చేయాలో అనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఎలా అప్లై చేయాలనేది కూడా అర్థమవుతుంది. సో వీడియో ఎండింగ్లో నేనైతే ఎలా అప్లై చేయాలో దీనికి వివరించడం జరిగిందనమాట. ఉద్యోగం గురించి చూసుకుంటే మా గురించి అంటే ఈ యొక్క కంపెనీ గురించి అనమాట. మేము అసెండం వద్ద ప్రపంచవ్యాప్తంగా వ్యాపారులకు డేటా మరియు ఎడ్టెక్ వ్యూహం సంప్రదింపులను అందిస్తాము అనేసి చెప్పడం జరిగింది. మేము ప్రైవేట్ నిధులతో మా ప్రయాణాన్ని ప్రారంభించాము మరియు 2015 నుండి లాభదాయకంగా పనిచేస్తున్నాము అనేసి చెప్పడం జరిగింది. మేము భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 50+ అనమాట అధిక ఉత్పాదక మరియు తెలివైన వ్యక్తులతో కూడిన లీడ్ టీమ్ని జనరేట్ చేశారనమాట. వారు సంస్థ స్థాయి వెబ్సైట్లు మరియు యాప్లను ఎనేబుల్ చేసే తెలివైన పరిష్కారాలను స్థిరంగా అందజేస్తారనమాట. వారి డిజిటల్ ప్రకటనలో రాబడిని పెంచే విధంగా ఉంటారు. అలాగే అధికారిక వెబ్సైటు, అలాగే లింక్డ్ఇన్ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఉద్యోగం యొక్క సారాంశం ఏమిటంటే మేము విదేశీ మార్కెట్లకు రిక్రూట్మెంట్ సేవలను విక్రయించడంలో నిరూపితమైన ట్రాక్ రికార్డును అనుభవజ్ఞుడైన సేల్స్ ఎగ్జిక్యూటివ్ను కోరుతున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఆదర్శ అభ్యర్థికి రిక్రూట్మెంట్ పరిశ్రమ అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు అంతర్జాతీయంగా అమ్మకాలు వృద్ధిని పెంచే వ్యూహాలను అభివృద్ధి చేసి మరియు అమలు చేయగలిగే సామర్థ్యం గురించి బలమైన అవగాహన ఉంటుందనేసి చెప్పడం జరుగుతుంది. కీలక బాధ్యతలు అనమాట. సేల్స్ స్ట్రాటజీ డెవలప్మెంట్, విదేశీ మార్కెట్లను లక్ష్యంగా చేసుకోవడానికి విక్రయ వ్యూహాన్ని అభివృద్ధి చేయగలిగే విధంగా ఉండాలన్నమాట. మరియు అమలు చేయగలిగే విధంగా కూడా చూసుకోవాలి. వివిధ పరిశ్రమల్లోని వ్యాపారాలకు రిక్రూట్మెంట్ సేవలను విక్రయించడంపై దృష్టి పెట్టండి అనేసి చెప్పడం జరుగుతుందన్నమాట. క్లయింట్ సముపార్జన, అంతర్జాతీయ మార్కెట్లో కొత్త క్లయింట్లను గుర్తించగలిగే విధంగా ఉండాలి మరియు సంపాదించడం బలమైన దీర్ఘకాలిక సంబంధాలను ఏర్పరచుకోగలిగే విధంగా ఉండాలన్నమాట. మార్కెట్ పరిశోధన, సంభావ్య క్లయింట్లకు గుర్తించడానికి, మార్కెట్ ట్రెండ్లను అర్థం చేసుకోవడానికి మరియు పోటీదారుల కంటే ముందుండడానికి మార్కెట్ పరిశోధనను నిర్వహించే విధంగా కూడా చూడాలన్నమాట మీరు. అలాగే లీడ్ జనరేషన్, లీడ్లను రూపొందించడానికి మరియు అనుసరించే విధంగా చూడాలి. స్థిరమైన అమ్మకాలు పైప్లైన్లు నిర్ధారిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే నెగోషియేషన్ మరియు క్లోజింగ్ అన్నమాట. కాంట్రాక్టులు మరియు క్లయింట్లతో క్లోజ్ డీల్ను
నెగోషియేట్ చేయగలిగే విధంగా ఉండాలి. నిబంధనలు పరస్పరం లాభదాయకంగా ఉన్నాయని మరియు కంపెనీ లక్ష్యాలను అనుగుణంగా ఉండేలా చూసుకునే విధంగా చూడాలన్నమాట. క్లయింట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఇప్పటికే ఉన్న క్లయింట్లతో సంబంధాలను కొనసాగించడం మరియు పెంపొందించడం అనేది చేయాలి. అధిక సంతృప్తి స్థాయిలను నిర్ధారించడం మరియు అప్ సెల్లింగ్ లేదా క్రాస్ సెల్లింగ్ కోసం అవకాశాలను గుర్తించడం అనేది చాలా ఉంటుందన్నమాట. సేల్స్ రిపోర్టింగ్ అనమాట. విక్రయాలు పనితీరు ట్రాక్ చేయగలిగే విధంగా ఉండాలి. సాధారణ నివేదికలను సిద్ధం చేయండి మరియు నిర్వహణ బృందానికి అంతర్దృష్టులను అందించండి అనేసి చెప్పడం జరుగుతుంది. అర్హతలు అనమాట. అనుభవం వచ్చేసరికి మీకు సేల్స్లో కనీసం 2 సంవత్సరాలు అనుభవం అనేది ఉండాలి. విదేశీ మార్కెట్లకు రిక్రూట్మెంట్ సేవలను విక్రయించడంలో కనీసం 3 సంవత్సరాలు ఉండాలన్నమాట. ట్రాక్ రికార్డు అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకాలు లక్ష్యాలకు చేరుకోవడంలో లేదా అధిగమించడంలో విజయాన్ని ప్రదర్శించారు. పరిశ్రమ పరిజ్ఞానం అన్నమాట. రిక్రూట్మెంట్ పరిశ్రమ మరియు విదేశీ క్లయింట్ల నిర్దిష్ట అవసరాలపై లోతైన అవగాహన అనేది చాలా అవసరం. కమ్యూనికేషన్ సేల్స్ అద్భుతమైన మౌఖిక మరియు రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి అవసరము. సీనియర్ ఎడ్యుకేటర్లకు ప్రదర్శించే మరియు చర్చలు జరపగల సామర్థ్యం అనేది చాలా అవసరం. విశ్లేషణాత్మక నైపుణ్యాలు అన్నమాట. విక్రయాల డేటా మరియు మార్కెట్ ట్రెండ్లను వివరించే సామర్థ్యంతో కూడిన బలమైన విశ్లేషణాత్మక నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. విద్య వచ్చేసరికి వ్యాపారం, మార్కెటింగ్ లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ చేసి ఉంటే ఒక ప్లస్ అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఇది జాబ్ యొక్క పూర్తి వివరాలు అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఈ వీడియో కింద ఉంటుందన్నమాట. డిస్క్రిప్షన్ బాక్స్ మీకు అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది.
అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ నాలుగిట్లో అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.